తొలిపలుకు ఛానల్కి స్వాగతం. నేను జ్యోతి. ముందుగా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని సిఆర్ బలగాల ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అధికారులతో కలిసి బలగాల పనితీరు పరిశీలించారు వీసీ సజ్జనార్. వీధుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్ర సమీక్ష, బలగాల కట్టుదిట్టమైన శిక్షణ, క్రమశిక్షణ, వీధి నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తాయి. సిఆర్ హెడ్ క్వార్టర్స్లోని యూనిట్లను ప్రత్యేకంగా సందర్శించారు అధికారులు. ప్రజా భద్రతే తమ ప్రాధాన్యమని వెల్లడించారు. పోలీసింగ్లో నైపుణ్యాన్ని మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాసేవలో ఉత్తమమే లక్ష్యమని స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రచార సమయంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డికి బదులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. పదవులతో గౌరవం రాదు, చేసే పనులతో గౌరవం వస్తుందన్నారు. అధికారంతో అహంకారం పెరగడం బాధాకరమన్నారు. రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయాల్లో వేడి మరింత పెరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, మజ్లిస్ కలిసి దొంగ ఓట్ల రిగ్గింగ్ కు ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రిగ్గింగ్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నిర్వహించింది. షేక్పేట్, రహమత్ నగర్ డివిజన్లో హరీష్ రావు పర్యవేక్షించనున్నారు. అలాగే వెంగళరావు నగర్, ఎర్రగడ్డ డివిజన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది. రానున్న 3 రోజులు ప్రత్యేక బృందాలతో ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఏ కుట్రకైనా అడ్డుకట్ట వేయాలనే వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కాషాయ తరంగం వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో బీజేపీకి స్పందన పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్లో ఒక్క స్వరమే వినిపిస్తోందని తెలిపారు. నవంబర్ 11న కమలం వికసించడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు వైపు ముందుకు సాగుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు మరియు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్ ను ఆయన 71వ పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ కుటుంబంతో పాటు కమల్ హాసన్ మధ్య సాదాసీదా కలయిక ఆప్యాయంగా మాట్లాడుతున్న దృశ్యాలు చర్చానీయాంశంగా మారాయి. రాజకీయ సినీ వర్గాల్లో కమల్ హాసన్ సేవలను గుర్తు చేసుకుంటూ నాయకులు, అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తలు నడిపించే పార్టీ ఒక్క టీడీపీ మాత్రమే అని చెప్పుకొచ్చారు. నాకు అక్కా చెల్లెళ్ళు లేరని, స్వర్గీయ ఎన్టీఆర్ గారు నాకు 1 కోటి మంది టీడీపీ సభ్యులను ఇచ్చారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ పార్టీ బలమే కార్యకర్తల ఏకైకత అని, గ్రామం నుంచి రాష్ట్రం వరకు ప్రతి ఒక్కరూ కలిసి పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రాజకీయ పరిస్థితుల్లో కార్యకర్తల శక్తి కీలకమని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.